నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ దిల్సీసు. ఇప్పుడు మీ అందరికీ నేచర్లో ఒక కొత్త ప్లేస్ చూపించబోతున్నాను. ఇదైతే పాలకుర్తి విలేజ్ అన్నమాట. ఇప్పుడు మనం దీనికి ఈ నేషనల్ హైవే 163 మీద నుండి వెళ్ళాలి. ఇది హైదరాబాద్ నుంచి పాలకుర్తికి వెళ్ళటానికి 2 hours 50 minutes టైం అయితే పడుతుంది. మనం బ్రేక్ తీసుకుంటే ఇంకా అంతకంటే ఎక్కువ పడుతుంది. మేమైతే ఇక్కడ ఒక బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాము. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మళ్ళీ మా జర్నీ కొనసాగించాము. ఇక్కడ కమాన్ కనిపిస్తుంది కదా, ఇది దాటితే మనం అఫీషియల్గా వరంగల్లోకి ఎంటర్ అయినట్టు అనమాట. ఇక్కడ లెఫ్ట్లో కనిపిస్తుందా, అది వచ్చేసి భువనగిరి. మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. జనగాం ముందర లెఫ్ట్ తీసుకొని మళ్ళీ ఇట్లా స్ట్రైట్గా రైట్ వెళ్ళాలి. ఇక్కడ మన ఎదురుగా ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, దానికి లెఫ్ట్ సైడ్ వెళ్ళి మనం ఇప్పుడు ఆ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళాలన్నమాట. ఇక్కడ ముందుకెళ్ళి యూటర్న్ తీసుకొని ఆ బ్రిడ్జ్ మీద నుంచి మనం వెళ్ళాలి. నేను గూగుల్ మ్యాప్ చూసి వెళ్తున్నాను. మీరు మాలా ఇబ్బంది పడకూడదని మీకు ఇలా నేను చూపిస్తున్నాను అన్నమాట. ఇక్కడ యూటర్న్ తీసుకోవాలి. చూసుకొని జాగ్రత్తగా యూటర్న్ తీసుకోండి. ఇక్కడ ఏదో చెరువు కూడా కనిపిస్తుంది. యూటర్న్ తీసుకున్నాక స్ట్రైట్గా వెళ్ళాలన్నమాట. కానీ ప్లేస్ మాత్రం చాలా బాగుంది. ఎస్పెషల్లీ రోడ్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే పల్లెటూరుకి వెళ్తున్నామంటే కాస్త అలా ఉండేటి రోడ్స్ ఇప్పుడు చాలా బాగున్నాయి. చూడండి, మేకలు కూడా హ్యాపీగా వెళ్ళిపోతున్నాయి, పొట్టేళ్ళు. ఈ కరువుగా ఉంది చెప్పాలంటే రోడ్స్. జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. ఇటు 2 roads కనిపించాయి. మనం రైట్ సైడ్ రోడ్లో వెళ్ళాలన్నమాట. ఆ ఎదురు కనిపించే కొండ మీదే ఆలయం ఉంటుంది. అసలు అది స్పెషల్ ఆలయం. ఆ ప్లేస్ మెమరీగా ఉండిపోతుంది. ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకున్న తర్వాత ఈ కొండ మీదకి వెళ్ళాలి. మనకి తిరుపతి కొండ మాదిరే ఉంది, ఏమంటే చిన్న కొండ అన్నమాట. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం అదిరిపోయింది. కింద కూడా ఇంకా 2 temples ఉన్నాయి. వాటిని దర్శించుకున్నాక ఈ ఎదురుగా మన కార్ని పార్కింగ్ చేసి ఇంకా మనము టెంపుల్లోకి వెళ్తున్నాం. టెంపుల్ స్వయంభుగా వెలిసిన శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అన్నమాట. అసలుకి ఇది 2 పర్వత గృహల్లో వెలిసిన శివకేశవులు. ఈ స్వామిని దర్శిస్తే మనకి కోరుకున్న కోరికలన్నీ తీరుతాయి అని చెప్తున్నారు. కానీ ఇక్కడ భారతదేశంలో శబరిమల, అరుణాచలం తర్వాత అఖండ జ్యోతి వెలిగే 3వ ప్రదేశం అని చెప్తారు. ఇక్కడ చెప్పాలంటే గిరి ప్రదక్షిణ చాలా స్పెషల్. అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరికి వచ్చాము. ఎంటర్ అవుతాను. ఇక్కడ ఈ అంకుల్ బాగా మాకు గైడెన్స్ ఇచ్చారు. ఇలా గుహలో ఉంటుంది అన్నమాట. అక్కడ కేశవుడు, ఇక్కడ నరసింహస్వామి. ఇదంతా టెంపుల్ లోపలి ప్రాంగణం అన్నమాట.
ఇది కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం. ఇది గుడి చుట్టూ ఆవరణ అన్నమాట. ఈ గుడి ముందర ఈ చెట్టు ఉంటుంది. పిల్లలు లేని వాళ్ళు ఏదైనా మొక్కులు ఉంటే అలా కడతారంట. నెక్స్ట్ వీడియోకి చిన్న టీజర్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ దిల్ సేసు.